రెడీ పెట్టుకోండి. ఎదుగురండి. జాగృతి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి సంస్థ పుట్టిందే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సమాజ ప్రజల యొక్క కనుమరుగవుతున్నటువంటి అనేక సంస్కృతి సాంప్రదాయాన్ని వెలికి తీసి వాటికి పునర్జీవనం పోయడమే ప్రధాన లక్ష్యంగా జాగృతి సంస్థ ఏర్పడింది. వాటికి అనుగుణంగానే బతుకమ్మ పండుగనైతేనేమిటి, వాటితో పాటు అనేకమైనటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి అంటే బంజారా తీజ్ ఉత్సవాలు అయితేమిటి, ఆదివాసుల పండుగలు అయితేనేమిటి, అలాగే ఎరుకల లాంచారమ్మ లాంటి సమసిపోతున్నటువంటి అనేక ఆచార వ్యవహారాలను తోడునందిస్తూ వాటన్నిటినీ తిరిగి పునర్జీవనం పోయడంలో జాగృతి సంస్థ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా అనేకమైనటువంటి మహానుభావులను యొక్క గుర్తించేటువంటి విధంగా, స్మరించుకునేటువంటి విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలనేటువంటి గొప్ప పోరాటం, దాని సాధన, అదేవిధంగా మహాత్మా ఫూలే విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని జరిగినటువంటి అనేక పోరాటాలు జాగృతి సంస్థ నిర్వహించి అనేక విజయాలు సాధించింది. వాటితో పాటే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం బీసీ సమాజం 56% ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన కనీసం 42% రిజర్వేషన్ అయినా అమలు చేయాలనేటువంటిది ఒక అకుంఠితమైనటువంటి పోరాటం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆ పోరాటంతో పాటు ఇవాళ గ్రూప్ 1 విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, ప్రభుత్వం యొక్క తప్పిదాలను మరి ఎత్తి చూపి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మరి ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక సమరశీలమైనటువంటి రాజకీయ పోరాటానికి పూనుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ అనేక మంది మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ అనుభవకులైనటువంటి ప్రజ్ఞులందరూ కూడా మీరు మరింత ముందుకు పోవాలంటే యావత్ ప్రజానికంతో మమేకం కావాలి, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. ఆ రకంగా మీరు ముందుకెళ్లడం ద్వారా తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తున్నారు అనేటువంటి సలహాలు, సూచనలు అనేకం వచ్చాయి. వాటిలో భాగంగానే మరి ఈ నెల 25వ తారీఖు నుంచి కవితక్క గారు చేపట్టేటువంటి కార్యక్రమాల వివరాలను అక్కగారు వివరిస్తారని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. సమయం తీసుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి నిన్న కూడా గ్రూప్ 1 అభ్యర్థుల కోసం చేసినటువంటి పోరాటాన్ని మీరు చూసిండ్రు. ఒకటి వెనుక ఒకటి ఎన్ని అడ్రస్ చేసినా కూడా అంతకన్నా 10 రెట్లు సమస్యలు వస్తున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం ఒక్కటి కూడా కనబడడం లేదు. గ్రామాలలో యూరియా లేదనేటటువంటి సమస్య దగ్గర నుండి మొదలు పెడితే పట్టణాలలో ఉన్నటువంటి అనేక సమస్యల వరకు 1, 2 కాదు అనేక సమస్యలు తెలంగాణని ఇవాళ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం. సరే, సమస్యలు అనేటివి నిరంతరం ఉంటాయి, ప్రభుత్వాలు వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తాయని అనుకుందామంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కారాలని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే పరిష్కారాన్ని చూపించే దిశగా అయితే పోతలేవు. మరి జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి ఆదరిస్తాయా, జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి తెలంగాణను ఆదుకుంటాయా అంటే అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో 8 మంది ఎంపీలను గెలిపించినా 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా
ఒక రూపాయి కూడా తెలంగాణకు విధిలించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మరి ఇట్లా ఒక రకమైనటువంటి అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందన్న విషయం నాకంటే ఎక్కువ ప్రజలందరికీ కూడా తెలుసు. గ్రామాల్లో ఇవాళ అంతకుముందు అందినటువంటి అన్ని ఫలితాలు కూడా అందనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి, ప్రసూతి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసినాం, కేసీఆర్ కిట్లు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున మహిళల్ని మనం ప్రోత్సహిస్తే ఇప్పుడు కనీసం హాస్పిటల్లోకి పోలేని పరిస్థితి, మళ్ళీ ప్రైవేట్ దవాఖానలకు మహిళలు పోతున్నటువంటి సందర్భం. ఒకటి కాదు, రెండు కాదు, తెలంగాణ తెచ్చుకున్నటువంటి 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏవి కూడా మళ్ళీ ప్రజలకు అందనటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మరి దానికి ఎవరు బాధ్యులు, ఏంటిది, ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ తీసుకోకుండా జాగృతి అనే సంస్థ మా పని మేము చేసుకుంటూ పోయినాం. నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినానో అప్పుడు పెద్దసారి ఫోటోను కూడా మన కార్యక్రమాల్లో పెట్టుకోవడం, ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేయడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల దగ్గర పోయేలా చేయడం, ప్రభుత్వ ఫలితాలు ఏమన్నా ప్రజలకు అందకపోతే అనుసంధానంగా నిలబడి ఆ పనులు అయ్యేటట్టు చేయడం, ఆ ఫలితాలు కింద వర్గాల వరకు చేరేటట్టు చేయడం, అట్లా మా పాత్ర మేము పోషించడం. సరే, ఇప్పుడున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మరి నన్ను సస్పెండ్ చేయడం, తదనంతర పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈ సస్పెన్షన్కి దారితీసినటువంటి అంశాలు ఏంది అని ఆలోచన చేస్తే, ఒక తెలంగాణ ఆడబిడ్డగా మొదటి నుంచి కూడా నేను కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని, కొంత సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిని. కన్సర్న్ ఉండబట్టే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. కన్సర్న్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు తెగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, ఒకటి కాదు, రెండు కాదు. ఆ కన్సర్న్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను, భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని. సామాజిక తెలంగాణ అంటే అర్థమైంది, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి. అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. దీనిలో తప్పేముంది? అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగినాయి. ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నా. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది. ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది. సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు, ఒక ఎస్సీలది కాదు, ఒక ఎస్టీలది కాదు, అందరిది. ఓసీలలో ఉన్న పేదవాళ్ళది, మా మహిళలది, మా ఆడబిడ్డలది, మా యువకులది, మైనార్టీలది, ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, అందరిది. అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి. ఇవాళ వస్తున్నాయా, అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు చూస్తున్నామా?